హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను. అదేంటంటే ఆ తోటలో నుంచి కోసుకొచ్చిన మామిడికాయలని 3 days లో ఎలా మగ్గించామనే వీడియో అయితే చూపించబోతున్నాను. ఈ మామిడికాయల పైన ఎటువంటి మందులు లేకుండా ఓన్లీ ఎండుగడ్డతోనే ఇంత ఈజీగా 3 days లో ఈ మామిడికాయలు అయితే మగ్గాయి. ఇక్కడ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే మనము ఎండుగడ్డని సిద్ధం చేసుకోవాలి. అందుకనే మా వారికి అయితే కొంచెం ఎండుగడ్డని తీసుకురమ్మంటే ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి కొంచెం ఎండుగడ్డను అయితే తీసుకొచ్చారు. అలానే మామిడికాయలు వేయడానికి 2 బుట్టలను అయితే సిద్ధం చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న 2 బుట్టల లోపల అడుగులో అయితే కొంచెం గడ్డిని అయితే వేయాలి. కొంచెం లేయర్ గా గడ్డిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయలు తీసుకొచ్చి ఈ గడ్డి పైన అయితే వేసుకోవాలి. ఇలా మామిడికాయలు అన్ని పెట్టిన తర్వాత ఇంకొక లేయర్ గా గడ్డిని అయితే వేసుకోవాలి. మామిడికాయలు ఇక్కడ చూపించిన విధంగా మాత్రమే పెట్టాలి, ఒకదానిపైన ఒకటి అయితే పెట్టకూడదు. ఇలా మామిడికాయలు అన్ని వేసిన తర్వాత ఇంకొక లేయర్ గా అయితే గడ్డి వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఈ గడ్డి పైన ఇంకొక లైన్ గా మామిడికాయలన్నీ కూడా పేర్చుకోవాలి. మనకి చిన్న బుట్ట అవ్వడం వలన ఇదైతే 2 లేయర్లు మాత్రమే వచ్చింది. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన గడ్డి వేసేసి ఒక 3 days ఈ మామిడికాయలను అయితే మగ్గనివ్వాలి. మరి ఈ విధంగా మామిడికాయలని మగ్గించడం వల్ల మనం ఎటువంటి మందులు లేకుండా ఈజీగా మనకి ఈ మామిడికాయలు అయితే మగ్గుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఈ మామిడికాయలు అనేవి ఎక్కడ కూడా కుళ్ళిపోకుండా ఈజీగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం రెండో బొట్టులో కూడా సేమ్ ఇదే విధంగా లేయర్లుగా మామిడికాయలను అయితే పేర్చుకుందాము. ఇలా మామిడికాయలు పేర్చేటప్పుడు కాయకి ఏమైనా కాడ కనిపిస్తే ఆ కాడను అయితే తీసేయండి. మరి ఈ విధంగా 2 బుట్టల్లో కూడా మామిడికాయలను అయితే నింపేసాము. ఇంకా మిగిలిన మామిడికాయలని ఏం చేయాలంటే ఒక బీప్ సంచి ఉంటుంది కదా, ఆ సంచి పైన గడ్డి వేసి గడ్డి పైన ఈ మామిడికాయలను వేసేసి మళ్ళీ దానిపైన గడ్డి వేసి అలా కూడా మగ్గించుకోవచ్చు. ఇలా ఈ 2 బుట్టల్ని కూడా ఒక దగ్గర పెట్టేసి వీటిని అయితే కదపకుండా అలా ఉంచిన తర్వాత ఒక 3 days తర్వాత మీకైతే మామిడికాయలు ఎలా మగ్గాయో చూపిస్తాను. ఇప్పుడు మనం 3 days తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకి ఎటువంటి మందులు లేకుండా నేచురల్ గా మగ్గించుకున్న మామిడి పండ్లు ఇవి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలర్ అయితే చూసారా ఎంత ఎల్లో కలర్ వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ మామిడికాయల పేరు ఏంటని మా అత్తయ్య గారిని అడిగితే పంచదార కలిసి అన్నారు. అయితే పంచదార కలిసి అంటే పంచదార కలిసినట్లే చాలా స్వీట్ గా ఉంటాయి ఈ మామిడి పండ్లు అయితే. అలానే ఇందులో టెంక కూడా చాలా చిన్నగా ఉంటుంది, తొక్క అనేది చాలా పల్చగా ఉంటుంది, పండేమో పీచుగా ఉంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇక్కడ మామిడి పండ్లు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా నీట్ గా వాష్ చేసుకుని కట్ చేసుకుని తినేయాలి. వీలైతే మీరు కూడా ఇలానే ఎండుగడ్డి వేసుకుని మగ్గించుకుని తినండి. మనం మందులు వేసే పళ్ళుకి అలానే నేచురల్ గా మగ్గించుకునే పళ్ళుకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే సెకండ్ లేయర్ కూడా చాలా బాగా మగ్గాయి. మరి ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.